Hello my dear students, welcome to S-Cube Academy. So today I am going to explain a 4 marks bit important question for the intermediate second year students from the physics subject. So the question is, derive the expression for the intensity at a point where interference of light occurs. Arrive at a condition for the maximum and zero intensity. సో ఇక్కడ మ్యాక్సిమంకి మరియు జీరో ఇంటెన్సిటీ ఉన్నప్పుడు వాటి యొక్క ఈక్వేషన్ని మనము రాయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? సో ఆన్సర్ నేర్చుకుందాం. ఇది 4 మార్క్స్ అడగడం ఛాన్స్ ఉంది. సో 4 మార్క్స్ ఈజీగా ఉంటుంది, నేర్చేసుకుందాం ఇక్కడ. సో ఆన్సర్ ఈజ్, సో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఇంటెన్సిటీ. సో ఫస్ట్ వాట్ ఈస్ ద ఇంటర్ఫియరెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంటర్ఫియరెన్స్ అంటే ఏంటి? సో ద రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ డ్యూ టు superimposition of 2 or more waves is called interference. సో ఇంటర్ఫియరెన్స్ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే వేవ్స్ కలిసిపోవడాన్ని ఇంటర్ఫియరెన్స్ అనొచ్చు ఈజీగా. ఓకేనా? కొన్ని వేవ్స్ కలిసి ట్రావెల్ చేయడాన్ని ఇంటర్ఫియరెన్స్ అని అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, సూపర్ ఇంపోజిషన్ అంటే కలిసడం. సో అది ఏర్పడినప్పుడు ఆ రిజల్టెంట్ ఏదైతే వేవ్ ఉంటుందో, రిజల్టెంట్ వేవ్, దాన్ని మనం ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అని చెప్పేసి అని అంటాం. కలిసి ట్రావెల్ చేయడం, ఒక 2-3 వేవ్స్ కానీ అంతకంటే ఎక్కువ వేవ్స్ కానీ. ఓకేనా స్టూడెంట్స్? సో ఇది ఇంటర్ఫియరెన్స్ అని చెప్పేసి అంటాం. మరి దీని యొక్క థియరీ ఎలా ఉంటుంది చూద్దాం. ఇక్కడ మ్యాక్సిమంకి అండ్ మినిమంకి ఎలా రాస్తాం థియరీ. సో మనం ఇక్కడ ఏమనుకుంటున్నామంటే, లెట్ y1 and y2 are the displacements produced by the coherent waves at any point, a waves ki at any point P on the screen. అంటే కోహెరెంట్ అంటే సేమ్ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి వేవ్స్. ఓకేనా స్టూడెంట్స్? సో అప్పుడు ఏమవుతుంది, ద వేవ్స్ కెన్ బి represented సో అవి ఏమనుకుంటున్నా ఈక్వేషన్ ఫార్మ్లో రాసుకుంటే, సో y1 ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ అనేది ఒక వేవ్, ఇంకోటి y2 ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ టీటా. అంటే 2 డిస్ప్లేస్మెంట్, 2 వేవ్స్ సంబంధించినట్టు. సో వీటికి మరి ఇంటర్ఫియరెన్స్ కదా, అంటే 2 కలిసి ట్రావెల్ చేయాలి కదా, వాటి యొక్క రిజల్టెంట్ అనేది. సో ఇక్కడ మనకి ఏ అనేది ఏమవుతుంది, ఇక్కడ యాంప్లిట్యూడ్, మీకు తెలుసు మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ని యాంప్లిట్యూడ్ అంటామని చెప్పేసి. అట్లాగే ఇక్కడ ఒమేగా ఏమవుతుంది, యాంగులర్ వెలాసిటీ, ఇక్కడ మళ్ళీ లేదంటే యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ ఫ్రీక్వెన్సీ కూడా అని అంటాం. సో సేమ్ ఫార్ములాకి రిలేట్ ఉంటుంది కాబట్టి ఒమేగా ఈజ్ ఈక్వల్ 2π/t కాబట్టి 2π/t దట్ ఈజ్ ఈక్వల్ 2π μ వస్తుంది. అంటే ఫ్రీక్వెన్సీ అయినా వెలాసిటీ అయినా రెండు సేమే ఉంటాం. ఓకేనా స్టూడెంట్స్? సో టీ అంటే టైం లైన్కి, టీటా అంటే యాంగిల్ మేకింగ్ బై ది అని అనిపిస్తుంది. సో వీటి యొక్క 2 రిజల్ట్ మనకు y అనుకుంటున్నాను. అంటే అప్పుడు ఏముంటుంది, y1 + y2 అని అనుకుంటే, సో ఈ రెండింటి మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి కదా. సో కాస్ ఒమేగా టీ ప్లస్ ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ టీటా. సో దీన్ని నేను ఏ విధంగా తీసుకుంటున్నా అంటే, ఏ కాస్ ఒమేగా టీ
నేను ప్లస్ తోటి యాడ్ చేస్తున్న θ/2ని మళ్ళీ θ/2ని మైనస్ చేస్తున్నాను. అప్పుడు ఏమొస్తుంది, తేడా ఏం రాదు కదా. సో యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. సో నెక్స్ట్ దీన్ని కాస్ ఒమేగా టీ, నేను θని నేను θ/2 ప్లస్ θ/2 రాస్తున్నాను. ఓకేనా, అంటే θని θ/2 రాస్తే మళ్ళీ ఏమవుతుంది, అడిషన్లో θనే వస్తుంది కదా. సో ఇది ఏ విధంగా ఉందంటే ఒమేగా టీ ప్లస్ θ/2 మైనస్ θ/2 అంటే ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి అనే ఫామ్లో ఉంది. సో ఏ ఇస్ కామన్ తీసుకుంటే మనకు ఓవరాల్గా ఏమవుతుంది, కాస్ ఏ మైనస్ బి కాస్ ఏ ప్లస్ బి. సో ఫైనల్గా మనకి వచ్చినటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందంటే వీటికి సంబంధించి 2 కాస్ θ/2 కాస్ ఒమేగా టీ ప్లస్ θ/2 అనేది మనకు వస్తుంది. సో దీన్ని యాస్టిజ్గా కరెక్ట్ రాస్తే ఏమొస్తుంది మనకి, 2a కాస్ θ/2 కాస్ ఒమేగా టీ ప్లస్ θ/2 అనేది వేవ్ యొక్క రిజల్టెంట్, అంటే రిజల్టెంట్ వేవ్ యొక్క ఫార్ములా అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి 2a కాస్ θ/2 సంబంధించింది. ఇది కాస్ θ/2 అంటే కాస్ θ, అంటే ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్. సో ఇదంతా దేనికి సంబంధించిందంటే ఈ కాన్స్టెంట్ మొత్తానికంటే సో యాంప్లిట్యూడ్ కిందికి వస్తుంది అన్నమాట, అంటే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అవుతుంది కాన్స్టెంట్ కాబట్టి. సో ఇది ఏమవుతుంది, కాన్స్టెంట్ కాదు, ఇప్పుడు టైం మారుతూ ఉన్నప్పుడు. సో మనకు వచ్చిన రిజల్టెంట్ వేవ్ డిస్ప్లేస్మెంట్ని మనకి ఇక్కడ ఏమవుతుంది, ద యాంప్లిట్యూడ్ ఏమొస్తుంది మనకి ఇక్కడ, ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, ఈజ్ 2a కాస్ θ/2 అనేది అవుతుంది. ఓకేనా. సో ఆ విధంగా మనకు జనరల్గా ఏంటి అంటే ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్ ఫార్ములా. యాక్చువల్గా ఇది మనకి ఇంటెన్సిటీ అనేది యాంప్లిట్యూడ్ యొక్క స్క్వేర్కి డైరెక్ట్ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో హెన్స్ ద ఇంటెన్సిటీ at that point will be ఏమవుతుంది, ఏమవుతుంది I ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇది యాంప్లిట్యూడ్ కదా, దీని యొక్క స్క్వేర్ కాబట్టి 2a కాస్ θ/2 హోల్ స్క్వేర్ కదా. సో అప్పుడు ఏమవుతుంది, I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. a స్క్వేర్ కాస్ స్క్వేర్ θ/2 అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ ఇంటెన్సిటీ అవుతుంది. సో ఇది మనకి ఇంటెన్సిటీ అనేది రావడం అనేది జరిగింది స్టూడెంట్స్. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ θ వాల్యూ మారుతాకున్న కొద్దీ దాని యొక్క ఇంటెన్సిటీ ఏ విధంగా మారుతుంది అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఓకేనా. సో ఇది కాన్స్టెంట్, ఓన్లీ θ మారితే మాత్రమే దీని యొక్క ఇంటెన్సిటీ అనేది ఏ విధంగా మారుతుంది అనేది అర్థమైపోతుంది. అంటే I డిపెండ్స్ ఆన్ ఓన్లీ θ కదా. సో ఇప్పుడు మనకి జనరల్గా కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఏంటిది అని అంటే θ అనేది 0 ప్లస్ ఆర్ మైనస్ 2π ప్లస్ ఆర్ మైనస్ 4π ప్లస్ ఆర్ మైనస్ 6π. సో ఇలా ఉన్నటువంటి వాటికి ఏమవుతుంది, మనకు మ్యాక్సిమం ఇంటెన్సిటీ అనేది వస్తుంది. ఓకేనా. అట్లాగే మరి కండిషన్ ఫర్ మినిమం ఇంటెన్సిటీ ఏమవుతుంది, θ అనేది మనకి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్, అంటే ఈ మధ్యలో చూడండి 0π అంటే పైకి ప్లస్ ఆర్ మైనస్ π, 2π దాని తర్వాత ఏమవుతుంది 3π ప్లస్ ఆర్ మైనస్ 3π. సో ఇక్కడ మ్యాక్సిమం మళ్ళీ మినిమం మళ్ళీ ఎప్పుడు అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ 5π. సో అలా మనకి వస్తూ ఉన్నటువంటి θ మారుతూ ఉన్న కొద్దీ మనకి ఇక్కడ మ్యాక్సిమం అండ్ మినిమం అనేది వస్తూ ఉంటుంది. కావాలంటే మీరు ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 సబ్స్టిట్యూట్ ఏమొస్తుంది, ఇక్కడ కాస్ 0/2 0 అవుతుంది. 0 కాబట్టి కాస్ 0 ఈక్వల్ టు మ్యాక్సిమం అంటే 1 వస్తుంది, అంటే 4a² వస్తుంది. కానీ 2π సబ్స్టిట్యూట్ అట్లాగే మళ్ళీ మ్యాక్సిమం 4a² అట్లా మ్యాక్సిమం వస్తుంది. అదే మీరు పై సబ్స్టిట్యూట్ చేసిన అనుకోండి, ఇది ఏమవుతుంది, ఇక్కడ 0 వస్తుంది. 0 అయినప్పుడు ఏమవుతుంది, I ఈక్వల్ టు 0 వస్తుంది ఇంటెన్సిటీ అనేది. సో ఈ విధంగా మ్యాక్సిమం మినిమం అనేది మనకి ఇట్లా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ సందర్భంలో మనకి అంటే వేవ్ θ ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ లీడ్స్
మ్యాక్సిమం ఇంటెన్సిటీ. సో ఇది దేనికి దారి తీస్తుందంటే కన్స్ట్రక్టివ్, అంటే రెండు వేవ్స్ కలిసి మనకేమవుతుంది అంటే హై ఇంటెన్సిటీ అనేది ఫామ్ చేస్తుంది, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. సో ఇదేమవుతుంది మరి ఇక్కడ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, వెరీ ఈజీ, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తుంది, కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి వచ్చేస్తుంది స్టూడెంట్స్. ఓకేనా, థ్యాంక్ యూ.